హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మనం గ్లోబల్ మార్కెట్స్ నుండి మన నిఫ్టీ వరకు ప్రతీదీ డీకోడ్ చేద్దాం. యుఎస్-ఇరాన్ పీస్ డీల్ వార్తలు, క్రూడ్ ఆయిల్ పతనం మరియు నిఫ్టీ 25,000 మార్కును ఎప్పుడు టచ్ చేయబోతోంది, దాంతోపాటు క్రాఫ్ట్స్మ్యాన్ ఆటోమేషన్, ఎంఆర్ఎఫ్ మరియు హెక్సావేర్ లాంటి దిగ్గజ కంపెనీల Q4 రిజల్ట్స్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా మార్చబోతున్నాయో చర్చిద్దాం. ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు ఒకే చర్చ, యుఎస్-ఇరాన్ పీస్ డీల్. ఒకవేళ ఇది నిజమైతే గ్లోబల్ మార్కెట్కు అది బూస్టర్ డోస్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మన ఇండియన్ మార్కెట్కు పండగే. అందుకే నిఫ్టీ 25,000 మార్క్ ఈ నెలలోనే చూసే అవకాశముందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అయితే సెబీ తీసుకుంటున్న నిర్ణయాలు ట్రేడర్లలో కొంత కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. నిఫ్టీ చార్ట్ని గమనిస్తే 24,300 లెవెల్ ఇప్పుడు చాలా కీలకం. ఇక్కడ మార్కెట్ టగ్ ఆఫ్ వార్ ఆడుతోంది. ఇక్కడొక బ్రేకౌట్ ట్రాప్ వచ్చే అవకాశముంది. స్మార్ట్ మనీ ఇక్కడ అక్యుమిలేషన్ చేస్తోంది, కానీ రీటైల్ ట్రేడర్లు భయంతో సెల్ చేస్తున్నారు. రేపటి కోసం 24,450 పైన సస్టైన్ అయితేనే మనం బుల్లిష్గా ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ పెరిగింది. ఇది ఫేక్ బ్రేక్డౌనా? లెవెల్స్ జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. మార్కెట్ సైకాలజీని ఇలాగే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అది నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. ఈరోజు మార్కెట్లో కార్ ట్రేడ్ టెక్ 17% దూసుకుపోయింది. మరోవైపు భారత్ ఫోర్జ్ ప్రాఫిట్ 17.5% పడిపోవడంతో ఇన్వెస్టర్లు షాక్లో ఉన్నారు. ఇక మన టైర్ కింగ్ ఎంఆర్ఎఫ్ ఏకంగా ₹229 ఫైనల్ డివిడెండ్ను అనౌన్స్ చేసింది. కంపెనీ ప్రాఫిటబిలిటీ బావుంది, కానీ టైర్ సెక్టార్లో పెరుగుతున్న కాంపిటీషన్ గమనించాలి. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం చేపట్టిన అత్యంత కీలకమైన ప్రిసిషన్ స్ట్రైక్ మిషన్స్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆపరేషన్ 2025 మే 7న ప్రారంభమై పాక్ ఆక్రమిత ప్రాంతాల్లోని టెర్రర్ క్యాంప్స్పై దాడులు చేసింది. ఈ ఆపరేషన్కు కారణం పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడి. దానికి ప్రతిగా ఇండియా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ట్రై సర్వీసెస్ మిషన్ రూపంలో చర్యలు చేపట్టింది. భారత వైమానిక దళం రఫేల్ జెట్స్, స్కాల్ప్ మిసైల్స్, హ్యామర్ బాంబ్స్ మరియు డ్రోన్స్ ఉపయోగించి కేవలం కొన్ని నిమిషాల్లో లక్ష్యాలను ధ్వంసం చేసింది. భారత ప్రభుత్వం ఈ స్ట్రైక్స్ను ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ అని పేర్కొంది. ప్రధానంగా టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే టార్గెట్ చేశామని తెలిపింది. మే 10న సీజ్ఫైర్ ప్రకటించినప్పటికీ ఈ ఆపరేషన్ భారత రక్షణ వ్యూహంలో పెద్ద మార్పుకు నాంది పలికిందని విశ్లేషకులు చెబుతున్నారు. Q4 లాభాల స్థితి కీలక అప్డేట్. ఎంఆర్ఎఫ్ స్థిరంగా ఉంది, ₹229 తుది డివిడెండ్. భారత్ ఫోర్జ్ 17.5% తగ్గుదల, లాభాలలో అంచనాలను అందుకోలేకపోయింది. ఇండోకో రెమెడీస్ ₹43,554 మొత్తం వ్యయం, ₹1.20 డివిడెండ్ సిఫార్సు చేయబడింది. క్రాఫ్ట్స్మెన్ ఆటో ఆడిట్ చేయబడిన ఫలితాలు, కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. కార్ ట్రేడ్ టెక్ పవర్ హౌస్ ఆదాయాలలో 2 నెలల గరిష్ట స్థాయికి చేరింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలో తొలి స్పేస్ టెక్ యూనికార్న్గా నిలిచింది. తాజాగా $60 మిలియన్ ఫండింగ్ సమీకరించడంతో కంపెనీ వాల్యుయేషన్ $1.1 బిలియన్ కు చేరింది. తెలంగాణ ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు ఈ విజయాన్ని ఇండియాస్ స్పేస్ టెక్ అంబిషన్స్కి పెద్ద బూస్ట్గా అభివర్ణించారు. హైదరాబాద్ నుంచి ప్రపంచస్థాయి స్పేస్ కంపెనీ రావడం గర్వకారణమన్నారు. ఈ ఫండింగ్ రౌండ్లో జిఐసి, షెర్పాలో వెంచర్స్, బ్లాక్ రాక్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు. దీంతో స్కైరూట్ మొత్తం ఫండింగ్ $160 మిలియన్ దాటింది. కంపెనీ ఇప్పుడు విక్రమ్-1 అనే భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ లాంచ్కు సిద్ధమవుతోంది. ఇది ఇండియా ప్రైవేట్ స్పేస్ సెక్టర్లో కీలకమైన మైల్స్టోన్గా భావిస్తున్నారు. స్కైరూట్ ఫౌండర్స్ మాజీ ఇస్రో సైంటిస్టులు కాగా 2022లో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ చేసి ఇప్పటికే చరిత్ర సృష్టించారు. రేపటి మార్కెట్ కోసం నా సలహా: గ్లోబల్ న్యూస్ని ఫాలో అవ్వండి, కానీ మీ చార్ట్ లెవెల్స్ను వదలకండి. 24,300 బ్రేక్ అయితే కొంత నెగిటివిటీ రావచ్చు. గుర్తుంచుకోండి, డిసిప్లిన్ ఉన్న ట్రేడర్ మాత్రమే ఇక్కడ బతుకుతాడు. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు, ఇది కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే.
రేపటి ట్రేడింగ్లో మీకు ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.